నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసము ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తున్నాను. మనందరము రోడ్ల మీద చాటు అవి ఇవి ఎప్పుడో ఒకసారి తినే ఉంటాం. కానీ ఆ రోడ్ల మీద చాట్ తిన్నప్పుడు మనకి హైజీన్, అది క్లెన్లీనెస్, దానికి ఎంత శుభ్రంగా వాళ్ళు చేస్తారనేది చాలా పెద్ద కష్టమైంది. కానీ ఈరోజు నేను చేస్తుంది కందులతో. ఈరోజు ఈ కందులు ఏవైతే ఉంటాయో వాటిని సగం విరిగిపోయి ఇలా పప్పులా ఉన్నాయి. ఎందుకంటే నేను కందిపప్పు పట్టించుకున్నప్పుడు జస్ట్ సగం విరిగేలా చేయించుకున్నాను. అంటే దాని తొక్కతో సహా ఇలాగే ఉంచుకున్నాను. సో దీన్ని నానబెట్టుకున్నాను. రాత్రి నానబెట్టేసుకొని పగలు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. మీరు మామూలు కందిపప్పు కూడా మీరు ఇంట్లో వండుకునేటప్పుడు కొంతమందికి గ్యాస్ అట్లా వస్తుంటుంది. అలా గ్యాస్ వచ్చేవాళ్ళు కూడా కందిపప్పుని కనుక మీరు నీళ్ళల్లో నానబెట్టేసుకొని తర్వాత దాన్ని కుక్ చేసుకుంటే ఏదైతే గ్యాస్ ఇచ్చే ఆ గుణం ఉంటుందో తగ్గిపోతుంది పప్పులో. సో అలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. తొక్కతో ఉన్న కందిపప్పుని ఉడికిచ్చేసుకున్నాం. ఇలా చక్కగా ఉడికింది. మరీ ఎక్కువ కుక్ చేయకూడదు. ఇందులో మీరు కుక్ చేసేటప్పుడు ఉప్పు కూడా ఏం వేసుకోకండి. నేను నార్మల్ ఉప్పు కాకుండా ఈరోజు నల్ల ఉప్పు వాడుతున్నాను. మార్కెట్లో మనకి నల్ల ఉప్పు దొరుకుతుంది. అయితే మనం మామూలు సముద్ర ఉప్పులో కూడా బోల్డ్ అని పౌష్టిక విలువలు ఉంటాయి. ఇప్పుడు మనకి అంత సాల్ట్ కూడా మనకి రిఫైన్డ్ సాల్ట్ అట్లా వస్తుంది. అలా కాకుండా సముద్రపు ఉప్పు వాడుకుంటే అందులో కావాల్సిన చక్కగా మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇలా నల్ల ఉప్పు ఉంటుంది. ఇది హిమాలయన్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని మనకి రకరకాల సాల్ట్స్ దొరుకుతాయి. అయితే ఒకే సాల్ట్ కాకుండా అన్ని రకరకాల సాల్ట్లు కూడా మనం ఇంట్లో వాడుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది కేవలం మనకి వంటల్లో రుచి పెంచడానికే కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఉంటుంది. మన శరీరం హెల్తీగా ఉండాలంటే ఉప్పు కూడా అవసరం. ఆ ఉప్పులో కూడా రకరకాల ఉప్పులు అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. సో దీంట్లో నేను లైట్గా నేను ఉడికిచ్చిన కందిపప్పులో కొంచెం అంతా ఉప్పు వేసుకుంటాను. దీన్ని ఇప్పుడు ఒక డిష్గా తయారు చేసుకోవాలి. ఎందుకు తయారు చేసుకున్నాను ముందు అది అర్థం చేసుకోండి. మనము హెల్తీగా ఉండాలంటే మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవసరం. కానీ కార్బోహైడ్రేట్స్ అనేసరికి మనం ఎక్కువగా తెలుగు వాళ్ళం అన్నం తింటాం. అన్నము 3 పూట్ల చాలామంది తింటారు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు 3 పూట్ల అన్నం తింటాను. అలా 3 పూట్ల అన్నం తినడం వల్ల మన శరీరానికి కొన్ని కష్టాలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చాలామందికి మధుమేహం, డయాబెటీస్ ఇవన్నీ వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండాలంటే మనం తినే కార్బోహైడ్రేట్స్ మనం రకరకాలుగా, ఎందుకంటే అది పిండిలో ఉంటుంది. మనం గోధుమ పిండిలో ఉంటుంది, జొన్నలో ఉంటుంది, ప్రతి ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆఖరికి పంచదార కూడా ప్యూర్ కార్బోహైడ్రేట్. కానీ పంచదార మన శరీరానికి హానికరం. ఎప్పుడో ఒకసారి స్వీట్ రూపంలో తినాలి. కానీ రోజుకి 5 సార్లు నేను టీ తాగుతా, కాఫీ తాగుతా అని అందులో పంచదార వేసుకొని తాగారనుకోండి, మీ శరీరం మీకు డయాబెటీసు, వేరే రకరకాల ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి. కందిపప్పు ఉంది, దీని గురించి ఏం చెప్తారు? అయ్యో ప్రోటీన్స్ చాలా ఉంటుందని. నిజానికి 25% ప్రోటీన్ ఉంటుంది, కానీ మిగతా 70% ఏముంటుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో అన్నం తిన్నా, మనం పప్పు తిన్నా మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ మనకు వచ్చేస్తుంది. కానీ మనకి ఆ మాంసకృతులు ఎక్కువగా రావాలంటే ఈ విధంగా తినడం మంచిది. ఒక పూట అన్నం తినండి, మరో పూట అన్నం కాకుండా ఇలా పప్పులు లేకపోతే ఇంకేమన్నా. అయితే ఇప్పుడు దీంట్లో నేను రకరకాల కూరగాయల్లో ఏముంటుంది? పీచు పదార్థం మనకి చాలా బాగుంటుంది. సో ప్రతి కూరగాయలు ఇప్పుడు వీటిలలో ఫ్యాట్స్ తక్కువ ఉంటుంది, కానీ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో మనము ఈ టమాటా ఇలాంటివన్నీ చాట్లో మనం తినేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆహారం తినేటప్పుడు అది చూడ్డానికి మనం గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు ఇది చూస్తే మనకు తెలిసి ఇది కందిపప్పు అని. అదే కనుక దీన్ని పేస్ట్ చేస్తే మనం గుర్తుపట్టగలమా? అదేదో అయిపోతుంది. అలా కాకుండా కంటికి మనం చూసే 50% మనం తినే ఫుడ్లో మన కంటికి గుర్తుపట్టే విధంగా ఉండాలి. సో ఇది చూడండి, క్యారెట్, టమాటా వేసాను, క్యారెట్ వేసాను, బీట్రూట్ వేసాను. అయితే మీరు ఒకటి గమనిస్తే ఇందులో రంగులు చూడండి, కొంచెం ఎరుపు, మనకి అన్ని రంగులు మనకి ఇందులో ఉన్నాయి. మనకి ఆరెంజు, ప్రతి దాంట్లో డిఫరెంట్ పౌష్టిక విలువలు దొరుకుతాయి. ఇందులో పుదీనా వేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా దించి ఇందులో వేస్తున్నాను. కానీ దీంట్లోకి టేస్ట్ రావాలి అంటే మనకి పంచదార తినద్దు అంటున్నాను, కానీ ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్లో మీరు ప్రతిరోజు 2-3 రకాల ఫ్రూట్స్ తినండి.
నేను ఈరోజు దీంట్లో స్వీట్నెస్ తీసుకురావడం కోసము దానిమ్మ గింజలు, ఇందులో కూడా రెడ్ కలర్స్, మనకి ఎన్ని రకరకాల రంగుల విధంగా ఇవన్నీ చాట్ రూపంలో తిన్నారనుకోండి, మీకు ఆకలి వేయదు. ఈ బౌలర్ తింటే కడుపు నిండిపోతుంది. ఇదే బదులు మీరు అన్నం తినండి, దాని పక్కన ఇంత కూర వేసుకోండి, దాని తర్వాత ఇంకా పచ్చడి వేసుకోండి, అవన్నీ ఎందుకు అవసరం లేదు. సింపుల్గా మనము ఒక మీల్ రాత్రిపూట చాలామంది 2 పూట్లే తింటారు, బ్రేక్ఫాస్ట్ తింటారు, లంచ్ తింటారు, డిన్నర్ మానేస్తారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే 2 పూట్ల, ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిందంటే 3వ పూట మీరు తినకూడదు. 3వ పూట ఒకవేళ మీరు తినాలనుకుంటే ఈ విధంగా మార్చేసేయండి. సూర్యుడు ఉదయించిన తర్వాతే తినడం మొదలు పెట్టండి. సూర్యుడు అస్తమించక ముందే మనం తినడం బందేయండి. దీన్ని సర్కేడియన్ సిస్టమ్ అంటారు. అంటే సూర్యుడు వచ్చిన తర్వాతే 9ంటికి అలా స్లైట్గా తినండి, మళ్ళీ 5-6 లోపల తినేసేయండి, తర్వాత తినకండి. అలా చేయడం వల్ల మనకి ఒక 14 గంటలు కడుపుకి శాంతి దొరుకుతుంది. అంటే తిన్న తర్వాతే మనకు 3-4 గంటలు పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. మీరు 5ంటికి తిన్నా 9ంటికల్లా డైజెస్ట్ అవుతుంది. కడుపుకు పని పెట్టి పడుకోకండి. సో అలా చేయడం వల్ల కూడా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ ప్రతి సిట్రస్ ఫ్రూట్స్ మీరు ఏదో రకంగా నిమ్మకాయ కానీ వేరేవి ఏమన్నా వాటిలలో మీరు ఆ జ్యూస్ రూపంలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని పడుతున్నాయో ఆలోచించండి. అయితే ఇంకొకటి, నాకు డేట్స్ అంటే చాలా ఇష్టం. ఈ డేట్స్ ఇక్కడే కట్ చేసి వేసుకుందాం, మరీ ఎక్కువ కాదు. ఒక 3-4 డేట్స్ తీసుకొని మీరు తినేటప్పుడు మీకు మంచి టేస్ట్ని కూడా అందజేస్తుంది. ఈ నట్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, పల్లీలు, బాదాము ఏమన్నా వేసుకోవచ్చు. కానీ నేను చాలా సింపుల్గా అక్కడక్కడ తినేటప్పుడు మనకి తీపి తాకుతుంది. చూడండి, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. నేను ఇలా చాలా రోజుల పాటు ఇలా సాయంత్రం పూట ఏదైనా లైట్గా ఇట్లా తింటూ ఉంటాను. దీనివల్ల నేనే ఒక 23 కిలోలు తగ్గిపోయాను. 23 కిలోలు తగ్గాను, కానీ ఎక్కడన్నా ముఖం పీక్కిపోయినట్టుందా? లేదు కదా. ఎందుకు అంటే మనం తినేది మనకి ఎనర్జీని పెంచాలి. అలాగే కాకుండా ఒట్టి అన్నమే తిన్నారనుకోండి, అన్నము కూర వేసుకొని 3 పూట్ల తిని, లేకపోతే తినడం తగ్గించేసి తినడం మానేస్తే కూడా మన ఆరోగ్యం పాడవుతుంది. అలా కాకుండా ఇలాంటివి తింటే మీకు ఇంకా బెస్ట్. ఇప్పుడు జాంకాయ ఉంది, జాంకాయ కావాలంటే వేసుకోండి. జాంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, మనకి ఆ పప్పు కందిపప్పుని ఉడికిచ్చా, కావాలంటే కొంచెం శనగపప్పు అవి కూడా వేసుకోండి. ఇప్పుడు పెరుగు, ఇందాక దానిపైన కొంచెం నల్లుప్పు వేసాను. ఇప్పుడు దీంట్లో పెరుగుకి కొంచెం మామూలు ఉప్పు కొంచెం వేసుకుంటాను, అంతే. వేసేసి ఈ పెరుగుతో పాటు, ఎందుకు పెరుగు నాకు ఇష్టం అంటే ఇందులో ఈ డేట్స్ ఏమో ఈ పెరుగు తినేటప్పుడు అక్కడక్కడ తీపి స్వీట్ మసాలా అన్నీ వేస్తుంటారు కదా, అలా కాకుండా ఆ స్వీట్ సాసులు అవి వేయకుండా దీంట్లో కేవలం ఉప్పు వేసేసుకుంటున్నాను. ఆహా, పర్ఫెక్ట్. నా దగ్గర ఇంకొకటి చాలా ఇష్టమైనది ఏంటంటే మునగ పొడి, అంటే కారప్పొడి. ఇది మునగాకుతో, చింత ఆకుతో, ఇలా రకరకాల ఆకులతో, కరివేపాకుతో నేను చేసి పెట్టుకుంటాను. ఇందులో 3 రకాల ఆకులు వేసి నేను చేసుకున్నాను. చూడండి, నూనె వేయలేదు, ఏం వేయలేదు, మనం ఫ్రెష్. ఇందులో ఏది నోట్లో వచ్చినా ఇది అని చెప్పచ్చు, కంటికి చూస్తే చెప్పేసేది. మీరు తినే ఆహారంలో 50% ఈ విధంగా ఉండాలి. అంటే ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి, ఉడికించుకొని సాంబార్లో రకరకాల కూరగాయలు వేసుకోండి, నూనె తగ్గించేసి ఆ ముక్కలు ఎక్కువగా తినండి. సో ఈ విధంగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి జబ్బులు మీరు చోటికి రావు. మీరు కూడా ఆ ఒంట్లో కూడా కొవ్వు తగ్గిపోయి చాలా బాగుంటుంది. కంటికి చూడ్డానికి కూడా రకరకాల రంగులతో మనకి పర్ఫెక్ట్. అంతేకాకుండా నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్నీ తినండి. బిర్యానీ తింటాను ఏంటి, మీట్స్ వారానికి 3 పూట్ల నేను నాన్ వెజిటేరియన్ తింటాను. వెజిటేబుల్స్ ప్రతిరోజు 10-20 రకాల కూరగాయలు తినేస్తూ ఉంటాను. కూరగాయల్లో ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీంట్లో మనకి ఆ మునగ పొడి నేను ఏది తయారు చేశానో అందులోనే 20 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మనం తినే దాంట్లో రకరకాల ఆహార పదార్థాలు, ఎంత ఎక్కువ ఆహార పదార్థాలు ఉంటే మనకి అన్ని రకరకాల పౌష్టిక విలువలు దొరుకుతాయి. అందులో ఆర్గానిక్ ఉంటే ఇంకా మంచిది. సో కేవలం అన్నము ఇంత కూర వేసుకొని ఇంత తినడం కంటే అన్ని రకాలు వేసుకొని కొవ్వు పదార్థాలు తగ్గించండి, స్వీట్స్ షుగర్ తగ్గించండి, షుగర్ ఎంత వీలైతే అంత తగ్గించండి. వారానికి 1 స్వీట్ తినండి చాలు. అలాగే నూనె కూడా మీరు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన శరీరంలో చాలామందికి ఇప్పుడు బోల్డ్ అంత కొవ్వు పేరుకొనిపోయి ఉంది, అదంతా కరగదీయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే మరి మరోసారి ఎప్పుడన్నా యోగా ఆసనం మా తోటలో నేను వేసి చూపించినప్పుడు చూపిస్తాను. సో మరి ఇలా చేసుకున్నది
తినడానికి కూడా భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందులో ఆ కందిపప్పు ఏదైతే ఉందో అది కలిపేసుకున్నాం అనుకోండి, ఆ రోళ్ళ మీద చాట తింటూ ఉంటాం. ఆ చాట్ టేస్ట్ తోటి ఇది భలే ఉంటుంది. కందిపప్పుతో మనం హెల్తీగా చాట్ తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలో నానబెట్టుకున్న కందిపప్పుని ఉడికించుకోవాలి. ఆ ఉడికిన ఆ కందిపప్పు తీసి పక్కన పెట్టుకొని కొంచెం నల్లుప్పు, సన్నగా చాప్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, అలాగే దానిమ్మ గింజలు, కొంచెం నిమ్మకాయ జ్యూసు, అలాగే డేట్స్ కూడా అంటే ఖర్జూరం కూడా చాట్ చేసి వేసుకోవచ్చు. జాంకాయ కూడా ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత దీంట్లో కొంచెం పెరుగు, కొంచెం ఉప్పుని బీట్ చేసుకొని దానిపైన వేసి మనం మునగాకు, చింతాకు, కరివేపాకుతో చేసిన కారపొడిని కూడా పైన జల్లుకొని దీన్ని సాయంత్రం పూట అన్నం తినే బదులు ఇలాంటి చాట్ తినేసి ఊరుకుంటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.